హలో అందరికీ. ఇంకో మంచి రెసిపీ తోటైతే మీ ముందుకొచ్చేసాను. చూస్తుంటేనే నాకు తెలిసి ఇక్కడ నేను చేసిన నెయ్యి స్మెల్ ఫోన్ దాటి మీ దగ్గరకొచ్చేసిందని అనుకుంటున్నాను. సో, రెసిపీ విషయానికొస్తే ఇదేంటంటే మీరు బొబ్బట్లు అనుకునే ఉంటారు. లాంటివే. బొబ్బట్లు లాంటివనమాట. పెసరపప్పు ఇంకా కొబ్బరి, బెల్లం వేసి చేసేసాను. అసలు రెగ్యులర్ బొబ్బట్లు మర్చిపోయి ఇవే చేసుకొని తింటారు. అంత బావుంటాయి టేస్ట్ అయితే. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు 1 కప్పునైతే తీసుకొని మంచిగా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకోవాలి. విజిల్ వచ్చేలోపు మనమైతే పిండి రెడీ చేసేసుకుందాం. 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి వేసాను. యాక్చువల్లీ మైదా పిండి అస్సలు నచ్చదు నాకు, బట్ వేసాను ఇంట్లో ఉంది కాబట్టి. కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిలో సాల్ట్ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా సాఫ్ట్‌గా కలుపుకోవాలన్నమాట పిండి ముద్దనైతే. ఇలా వాటర్‌తో తడుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సాఫ్ట్‌గా రెగ్యులర్ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ తీసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అందులోకి ఇలాచి కూడా ఒక 3, 4 వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం పౌడర్ అయితే చేసుకోవాలి ఇలాగా. పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులో వాటర్ అయితే తీసేసుకొని పెసరపప్పును మాత్రం సెపరేట్‌గా పెట్టుకోవాలి. నాకు తీసుకునే ఛాన్స్ లేదు. వాటర్ కాస్త ఎక్కువైంది. ఇట్స్ ఓకే. ఇక్కడ మనం మిక్స్ చేసినప్పుడు వాటర్ ఇంకిపోతాయన్నమాట. పాకం పట్టి చేసేటప్పుడు. సో, పర్వాలేదు. బట్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కంగారు పడిపోతారు. ఎక్కువ వాటరిష్ అయిపోయిందని. సో, వాటరు పప్పు సెపరేట్ అయ్యేలాగానే ఉడకపెట్టుకోండి. ఒక 2 విజిల్స్ అట్‌లీస్ట్. సో, మంచిగా దాన్నైతే పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కడాయిలో ఇంకా 3, 4 స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేసుకొని, కొబ్బరినైతే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోటి పచ్చి వాసన అయితే పోయేలాగా. మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత, ఇందులోకైతే పెసరపప్పునైతే వేసుకొని, దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పప్పు, కొబ్బరి మొత్తం ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా బెల్లం. నేనైతే 1 కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు కొబ్బరికి నేను 3/4 కప్పు బెల్లం అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కరిగిపోయి బాగా మనకి దగ్గర పడాలి. గిన్నెకి సెపరేట్ అయితూ మంచిగా దగ్గరకొచ్చేసేయాలి. అప్పటిదాకా కలిపేసుకోవాలి. అంటే బెల్లం అంతా కరిగిపోయి మంచిగా పాకం వచ్చేసి ఉండలు చుట్టుకునేకి రెడీ అవుతది అన్నప్పుడు మనం దించేసుకోవాలి. ఈలోపు మధ్య మధ్యలో 2, 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. సిమ్‌లోనే పెట్టుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే అడుగంటేసిద్ది. అడుగంటుతుందన్నప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. అందుకే నెయ్యి ఎక్కువ పట్టింది. ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పానిందాక. చూసారు కదా! మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మాత్రం కన్సిస్టెన్సీని పక్కన పెట్టేసుకుంటే చల్లగైన తర్వాత మనకు ముద్దలు చేసుకోవడానికి అంటే రౌండ్స్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. ఇప్పుడు పిండినైతే తీసుకొని మంచిగా సాఫ్ట్‌గా ఇంకొకసారి చేత్తోటి మంచిగా ఒకసారి అనేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫాస్ట్‌గా అయిపోతది. సో, అయిపోయిన తర్వాత ఇలా కవర్ తీసుకొని దీనికి కూడా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి ఈవెన్‌గా. ఇలా చేసుకున్న తర్వాత మనం పిండినైతే తీసుకొని ఇలా తీసేసుకొని ఇందులోకి మనం చేసి పెట్టుకున్న దాన్నైతే ఉండలుగా మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే రౌండ్ ఇది కూడా తీసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని కవర్ చేసేసుకొని చపాతీలాగా చేత్తోటే చేసేసుకోవచ్చు. మళ్ళీ మనకేమి చపాతీ కర్ర కూడా అవసరం లేదు.
ఇలా మంచిగా ఇలా అనేసామనుకోండి, నెయ్యిని రాసుకొని కింద కవర్కి నెయ్యి ఉంటుంది, చేతికి నెయ్యి ఉంటుంది, మంచిగా సాఫ్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. మంచిగా పల్చగా తట్టుకోవాలి. అన్నిటినీ ఇలానే పిండి పెట్టేసుకొని దాని లోపల కవర్ చేసేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకొని హ్యాండ్కి చపాతీకి సో సాఫ్ట్గా ఇలా పల్చగా అయితే తట్టేసుకోవాలన్నమాట. సో ఈ కవర్లో అయితే 4 వరకు వచ్చేసాయి చపాతీలు. సో 4 అయినాయి. ఈ 4 కాల్చేసుకొని తర్వాత మిగతావి కూడా ఇలా చేసుకొని కాల్చుకుందాం. సో 4 అయిపోయినాయి కదా! మనం వెళ్ళి వీటిని స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టేసాను ఆల్రెడీ. సో ఇది హీట్ ఎక్కిన తర్వాత నెయ్యినైతే వేసుకొని కాస్త మంచిగా చపాతీని వేసుకొని కాల్చేసుకోవడమే బొబ్బట్లలాగా. చాలా తొందరగానే అయిపోతుంది. ప్రాసెస్ ఏం పెద్దగా పట్టదు. ట్రై చేయండి. పెసరపప్పు ఏసాం. మనకైతే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే, నెయ్యిని యాడ్ చేసాం కదా! ప్రతి చోట అంటే పిండిలో కావచ్చు, ఈ మనం లోపల పెట్టిన పూర్ణంలో కావచ్చు, మంచిగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండే. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. సో, మంచిగా నెయ్యిని వేసుకొని పెంకకు వేసుకోవాలి. దాని మీద కూడా చపాతీ మీద కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చేసుకోవాలి. సో ఫైనల్గా ఒక్కొక్కటిగా మంచిగా ఈ 4 అయితే మంచిగా కాల్చేసుకున్నాను నెయ్యి అయితే వేసేసుకొని. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ వస్తుంటాయి చూడండి. సో అంతే, బొబ్బట్లయితే ఫినిష్ అయిపోయినాయి. సో ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్ అనమాట. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. రెడీగా ఇలా పెట్టేసుకొని అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు, లేదు. దీని మీద ఫైనల్ టచ్గా ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉందండి. మీరు నమ్ముతారో లేదో ఒకసారి చేసుకొని అయితే ట్రై చేయండి. మీరే చెప్తారు కదా సూపర్గా ఉందని. సో వీటిలోకి మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత పాలు వేసుకొని పాలలో కొద్దిగా నానబెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సో follow my channel, please subscribe. Thank you so much. Bye.